హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భరత్ ట్యూబ్. సో ఈరోజు మనం సారంగపూర్ హనుమాన్ టెంపుల్‌కెళ్తున్నాం. ఈ సారంగపూర్ హనుమాన్ టెంపుల్ అనేది నిజామాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అయితే ఇది సారంగపూర్ అనే విలేజ్‌లో ఉంది కాబట్టి సారంగపూర్ హనుమాన్ టెంపుల్ అంటారు జనరల్లీ. అండ్ ఈ టెంపుల్‌లో హనుమంతుడు అనే హనుమంతుడి విగ్రహం ఒక సింగిల్ స్టోన్ పైన చెక్కబడి ఉంటుందన్నమాట. సో ఈ హనుమాన్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఒక కొండపైన ఉంటది. అండ్ మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి గానీ, లైక్ స్పిరిచువల్‌గా కొంచెం ఆహ్, సైలెంట్ ఫీలింగ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఎక్కువ ఏ విలేజ్ గానీ, ఏది గానీ దీని చుట్టుపక్కల గూడా ఏముండవు. సెపరేట్‌గా కొంచెం సెపరేట్‌గా ఉంటదనమాట. సో, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ టెంపుల్‌ని సమర్థ రామదాసు అనే ఒక స్వామీజీ పునాది ఏసిండనమాట. అప్పుడు అంటే ఇప్పుడు గాదు, 1600స్ ఆ టైంలో. అంటే చాలా పూర్వం అన్నమాట. అందుకే ఇది కొంచెం ఫేమస్ అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. కింద ఒక ఓపెన్ స్పేస్ ఉంది గదా! అక్కడ రాముడు అండ్ హనుమంతుడి విగ్రహాలున్నాయి. అండ్ పైనకొచ్చేసరికి ఇట్లా చిన్న హాల్ లాగుంది. ఐ థింక్ ఏదైనా ఫంక్షన్స్ గానీ, ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు కావచ్చు. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ గానీ, ఆ స్టేజ్ అవన్నీ చూస్తే అట్లనే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం పైకెళ్దాం. సో, పైకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడ్ ఎళ్తే మనకు మెయిన్ టెంపుల్ వచ్చేస్తది. కానీ నేను లెఫ్ట్ సైడ్ ఎళ్ళినా. అంటే కొంచెం ఓపెన్ స్పేస్ ఉంది ఇక్కడ చూయిద్దాం అని చెప్పేసి వచ్చిన. అయితే ఇక్కడ కృష్ణుడు లైక్ ఒక చిన్న కొండ పైన ఉన్నట్టుగా సెట్ చేసిర్రనమాట. మంచిగుందిది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఆహ్, గ్రిల్ లాగా ఉంది కదా! ఆడ. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం. అదేంటంటే పైకెళ్ళడానికి వే అన్నమాట. పైన టెంపుల్ పైన ఒక జెండాలాగా ఉంది కదా! అక్కడికెళ్ళడానికి వే. కానీ ఆ వే లోపలికెళ్దామంటే అక్కడ లాక్ ఎషేసిర్రు. సో, ఇట్లా నాకు తెలిసి పంతులు వాళ్ళు ఎళ్తుండొచ్చు. ఆ జెండాని గిట్లా చేంజ్ జేయడానికి. ఇదే అది గేట్ ఇది. ఇక్కడ లాక్ జేసేసిర్రు. అండ్ ఇక్కడ నుంచి మనం ఎక్కడికెళ్తామంటే అక్కడ పైన జెండా కనిపిస్తుంది గదా! అక్కడికెళ్ళొచ్చు.
సో, నేనెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో, నేను లోపలికెళ్ళి దర్శనం చేయలేకపోయినా. బట్ క్లారిటీగా బయట నుంచయితే కనిపించింది. అంటే హనుమంతుడి వి ఒకటే స్టోన్ పైన మనకు చెక్కిన విగ్రహం ఉంటది గదా! విగ్రహం గాదు గానీ లైక్ స్టోన్ పైనే శిల్పంలాగా చెక్కిర్రు. సో, ఆ విగ్రహం ఇది. సో, బానే కనిపించింది బయట నుంచి. బట్ టైమింగ్స్ ఏందో నాకు గూడా అక్కడ ఏం మెన్షన్ అయితే ఏం జేయలేదు. బట్ బయట నుంచయితే దర్శనం జేసేసుకున్నా. సో, ఇటు సైడ్ ఏంటంటే, ఇందులో చాలామంది అక్కడ కూర్చొని పూజలేమన్నా ఉంటాయి గదా! నార్మల్‌గా మొక్కుకుంటారు కదా! ఏదన్నా హోమం చేయిస్తామని గాని, ఇంకేదన్నా ఉంటది గదా! అట్లాంటి పూజలన్నీ ఇందులో జేసుకుంటున్నారు. ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది జూస్తే మాత్రం డిఫరెంట్‌గుంది కొంచెం. లైక్ స్ట్రక్చర్. అండ్ మీకు స్వరంగ మార్గం గూడా ఉందీడ. నాకు దెలిసినంత వరకు స్వరంగ మార్గం నేను ఇది ఫస్ట్ టైమ్ ఇక్కడ జూడడం. లైక్ ఇట్లా లోపల దాకా ఎలక్ట్రిసిటీ తీసుకెళ్ళి అంటే లోపలికి ఎవరు ఎళ్తారో ఎళ్ళరో తెలీదు గానీ వే అయితుంది. 2 ఉన్నాయి ఇక్కడ సొరంగ మార్గాలు. సో, ఇవి ఎక్కడికెళ్తాయి, ఏంటి అనేది మాత్రం మనకు తెలీదు. లోపలికెళ్తేనే తెలుస్తది. సో, మనకైతే ఎంట్రీ లేదు. ఎంత? 30 rupees. సో, అక్కడ ప్రసాదం తీసుకున్న పులిహోర. లైక్ పులిహోర చూడంగానే తినబుద్దయింది. సో, తీసుకున్నా. అండ్ ఇక్కడ మనకు సైడ్‌కి పెద్ద గార్డెన్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1-2 ఎకర్స్‌లో ఉందిది. చాలా మంచిగుంది. చిన్న పిల్లలు ఎవరైనా వస్తే ఆడుకోవడానికి బావుంది. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈడికి ఫుడ్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళ కార్స్‌లలో ఆల్రెడీ కుక్ చేసి బౌల్స్‌లలో తెచ్చుకుంటున్నారు. తెచ్చుకొని ఒక టేబులేసుకొని మంచిగా ఫ్యామిలీ అందరూ కూర్చొని హాయిగా తింటున్నారనమాట. బావుంది ప్లేస్ ఇది. తినడానికి గూడా అంటే మామూలుగా అయితే ఎక్కడైనా సరే అలౌ జెయ్యరు. అట్లా ఫుడ్ అలౌ జెయ్యరు లోపలికి. కానీ ఇక్కడ నీట్‌గా తెచ్చుకొని తినొచ్చు. అండ్ పార్క్ అయితే హైలైట్ ఉంది. చిన్న పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యలో విగ్రహము ఎవరిదో నాకు కూడా ఐడియా లేదు.